రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాల వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? హాస్పిటల్కి వెళ్ళాలా? ఎందుకంటే ఏం చెప్పాలి? ఏదో ఒక గైనిక్ ప్రాబ్లం అని చెప్పు, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు. ఓకే అయితే వెళ్తాను. నువ్వొక్కదానివే కాదు, మీ అత్తగారిని కూడా తీసుకెళ్ళాలి. అత్తయ్య? అత్తయ్య ఎందుకక్క? నా ప్లాన్లో భాగంగా ఆవిడ కూడా హాస్పిటల్కి రావాలి. ఆవిడొస్తేనే హాస్పిటల్ సీన్ అద్భుతంగా పండుతుంది. అవునా? కానీ అత్తయ్య ఇంట్లో లేరు, బయటికి వెళ్ళినట్టున్నారు. అత్తయ్య వచ్చాక వెళ్తానులే అక్క. నో 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 నో, ఇమ్మీడియట్గా వెళ్ళాలి హాస్పిటల్కి. ఇంట్లో రేణు ఉందా? ఉందక్క. అయితే రేణుని తీసుకొని వెళ్ళు. మీ అత్తగారి ప్లేస్లో రేణు ఆ సీన్లో ఉన్నా కూడా సీన్ బాగానే పండుతుందిలే, తీసుకెళ్ళు. అలాగే అక్క, రేణుని తీసుకుని వెంటనే బయలుదేరుతాను. రేణు, రేణు! ఏంటదినా? సడన్ గా కడుపులో నొప్పి మొదలైంది రేణు. అయ్యో అవునా? ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం, తోడుగా వస్తావా? సరే వదినా, పద. నొప్పిగా ఉందా? ఇప్పుడు ఇంక నొప్పి రాదు. ఈసారి మళ్ళీ నొప్పొస్తే స్కానింగ్ చేయిద్దాం. నాకు డెలివరీ అయ్యే వరకు నేను బ్రతికే ఉంటాను కదా డాక్టర్? నాకేం 100 ఏళ్ళు బ్రతకాలి అన్న ఆశ లేదు డాక్టర్. కిరణ్ గారి బిడ్డని కని ఆయన చేతుల్లో కనుమూసినా చాలు. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మీకేం పెద్ద అనారోగ్యం లేదు, మీకు నార్మల్ డెలివరీ అవుతుంది, సరేనా? నాకు ఇలా కడుపు నొప్పి వచ్చిన ప్రతిసారి నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడో అని చాలా బాధేస్తుంది డాక్టర్. అలాంటిదేమీ ఉండదండి, మీరు అనవసరంగా భయపడకండి. కిరణ్ గారు, ఆవిడ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చాలా టెన్షన్ పడుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా టెన్షన్ పడడం కరెక్ట్ కాదు. ఆవిడికి ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలా చూసుకుంటేనే ఆవిడ పండంటి బిడ్డను కని మీ చేతుల్లో పెడుతుంది. మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్త పల్లవి.
మీరేం టెన్షన్ పడకండి. నేను ఆ యముడితో పోరాడైనా సరే మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టే వరకు నేను బ్రతికే ఉంటాను. ఈ సీన్ చూడడం కోసమేనా మేఘనక్క మమ్మల్ని ఇక్కడికి పంపించింది? ఈ ప్లానింగ్ అక్క నీది. నిన్ను నా గ్రిప్లో ఎలా పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు కిరణ్, బాగా తెలుసు. ఏమైంది రేణు? తట్టుకోలేకపోతున్నాను వదిన. కిరణ్ అన్నయ్య వదినకి ఇంత ద్రోహం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చెప్పేయాలి, వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పి అన్నయ్యకి బుద్ధి చెప్పించాలి. ఏ ఆవేశపడుకు రేణు. ఇలాంటి విషయాలు తొందరపడి పెద్దవాళ్ళకి చెప్పకూడదు. చెప్పకుండా ఎలా ఉంటాం వదినా? అంటే నా ఉద్దేశం, అసలేం జరిగిందో కిరణ్ని అడిగి తెలుసుకొని ఆ తర్వాత అత్తయ్య గారికి చెప్తే బాగుంటుంది కదా అని. అడిగితే మాత్రం అన్నయ్య తప్పు చేశారని చెప్తాడా? ఆ తప్పుని ఏదో ఒక రకంగా సమర్థించుకుంటాడు. ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పడమే కరెక్ట్. ఒక రకంగా కరెక్టే అనుకో, కానీ ఉషాకి అలా అన్యాయం జరుగుతుంటే నువ్వే తట్టుకోలేకపోయావు. మరి అత్తయ్య గారు తట్టుకుంటారా అని. అమ్మే కాదు, ఎవరూ తట్టుకోలేరు. ఉషా వదినంటే నీ కోపం ఉండొచ్చు, అయినా కూడా నువ్వు తట్టుకుంటావా? ఉషా వదినికి అన్యాయం జరుగుతూ ఉంటే నీకు బాధ వేయదా? బాధ వేయకుండా ఎలా ఉంటుంది రేణు? తోడి కోడలికి అన్యాయం జరుగుతుంది అంటే సొంత చెల్లెలకి అన్యాయం జరిగినట్టే అని ఫీల్ అవుతాను నేను. మరి ఆ అన్యాయాన్ని ఆపాలంటే అమ్మకు చెప్పాలి కదా. అవునవును, చెప్పాలి. కానీ చెప్పేంత ధైర్యం నాకు లేదు. నువ్వేం చెప్పనక్కర్లేదు, నేనే చెప్తాను. నువ్వు చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో పడి చెప్పకుండా ఉంటావేమో అని భయపడే నీ చేత చెప్పించడం కోసమే ఇలా రెచ్చగొట్టాను. అమ్మకి మాత్రమే చెప్తాను, ఉషా వదినకి చెప్పను. చెప్పి తట్టుకోలేదు. నువ్వు కూడా పొరపాటున కూడా ఈ విషయాన్ని వదినకి చెప్పొద్దు.